వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను ఎగ్ గీ రోస్ట్ చేయడం చూపిపోతాను మీకు. నేను ఎగ్ గీ రోస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. నేను ఒక ఆల్రెడీ 3 గుడ్డు తీసి నేను బాయిల్ చేసి దీన్ని హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను అండి. 3 తీసుకున్నాను. తర్వాత ఒక 5-6 నేను ఎండుమిర్చి తీసుకున్నాను. దాని తర్వాత 2 కాశ్మీర్ చిల్లీ తీసుకున్నాను. ఇది కొంచెం కలర్ మంచిగా వస్తాయని. ఒక 1/4 స్పూన్ అంత జీలకర్ర, ఒక 1/4 చిటికి అంత నేను ఒక ఆవాలు తీసుకున్నాను. 1 స్పూన్ అంత ధనియా, ఒక 1/2 స్పూన్ అంత మిరియాలు, ఒక 10-15 ముక్కలు నేను మెంతులు తీసుకున్నానండి. రండి ఎలాగైతే చూపిస్తాను. ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టుకున్నాను. దీన్ని వేయించుకోవాలి. ఫస్ట్ మంచి దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించిన తర్వాత మీకు చూపిస్తాను. నేను వేయించేసాను, ఆల్రెడీ అయిపోయిందండి. వేయించేసాను. దీన్ని కొంచెం ఫస్ట్ తరితరిగా నేను మిక్సీ పెట్టుకోవాలి. తరితరిగా పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను. ఇట్లా తరితరిగా రుబ్బుకోవాలండి. మిక్సీ పెట్టుకున్నాను. ఈ స్టేజ్ ఇప్పుడు నేను ఒక 5-6 పీసులు వెల్లుల్లి వేసుకుంటున్నాను. కొద్దిగా చింతపండు వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫైన్ పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. పాన్లో నేను ఇప్పుడు గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ వేడైన తర్వాత ఈ మసాలా రుబ్బి పెట్టుకున్న మసాలా దీన్ని యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిందండి. ఇప్పుడు మిక్స్ అయిన తర్వాత ఇది మంచిగా దగ్గర పడాలి. కొంచెం చిక్క పడితేనే మంచిగా ఉంటుంది ఎగ్ రోస్ట్కి. ఇప్పుడు ఈ స్టేజ్ నేను కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ, టేస్ట్ తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కస్తూరి మేతి, ఒక 1/4 స్పూన్ అంత గరం మసాలా. ఇదన్నా అయిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. దీన్ని మంచిగా మిక్స్ చేసి దీన్ని మూత పెట్టి ఒక సిమ్లో పెట్టుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మంచి మరగమండి. దీన్ని మంచిగా చిక్కపడాలి. చిక్కపడిన తర్వాత నేను ఎగ్ యాడ్ చేస్తాను. దీనికి తర్వాత చూపిస్తాను. సో ఇది మంచిగా చిక్కపడింది. ఇప్పుడు ఆయిల్ సపరేషన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఎగ్ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్, కొద్దిగా బెల్లం, పచ్చికరివేపాకు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అట్లే రోస్ట్ అవ్వాలండి. మూత పెట్టండి. సిమ్లో పెట్టి మూత పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత నేను మిక్స్ చేసుకుందాం. సో గీ రోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆఖరికి ఎగ్ గీ రోస్ట్ రెడీ అయిపోయింది. ఆఖరికి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మీకు సో రెడీ అయిపోయిందండి. మీరు సర్వ్ చేసుకొచ్చి ఇప్పుడు మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.